సైరా నరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ పోస్టర్ అందుకున్న చిరంజీవి అభిమానులకి మరో పండుగ గిఫ్ట్ ఇచ్చేశారు. చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని మరి సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలని విజయదశమి రోజు గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. చిరంజీవి నటించిపోతున్న ఈ 152వ సినిమా ఓపెనింగ్ కి చిరంజీవి గారి భార్య సురేఖ క్లాప్ కొట్టారు. పూజా కార్యక్రమంలో చిరుతల్లి అంజనాదేవి, కుమారుడు నిర్మాత రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ మరికొద్దిసేపట్లోనే అంటే కొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతోంది. ఇక ఈ సినిమాలో చరణ్ కూడా నటించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటనలు ఏవీ లేకపోయినా ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో చరణ్ పాత్ర ఉంటుంది అంటున్నారు. దాదాపు 30 నిమిషాల పాటు ఉండే ఈ పాత్ర సినిమాకి చాలా కీలకమని చెప్తూ ఉన్నారు. ఇందులో చిరంజీవి, చరణ్ కలిసి నటించబోతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ చిత్రంలో రంగస్థలంలో చెర్రీకి అత్తగా నటించిన హాట్ యాంకర్ అనసూయ కూడా నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగక తప్పదు. అంటే చెర్రీ ఉన్నాడు కాబట్టి రంగమ్మత్త వస్తోందా అనేది కొసమెరుపు. ఏమో దీనికి కాలమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే రంగస్థలం మూవీలో రంగమ్మత్త పాత్ర ఎంత ప్లస్ అయిందో తెలిసిందే. ఆ తర్వాత కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ లేటెస్ట్ చిరంజీవి గారి సినిమాలో కూడా మరి అనసూయకి ఒక మంచి క్యారెక్టర్ ఉందని తెలుస్తోంది. అలాగే బన్నీ సినిమాలో కూడా అనసూయ మంచి పాత్రను పోషిస్తోంది అంటున్నారు. ఈ విధంగా చూస్తే ఆల్రెడీ సాయిధరం పిక్చర్లో కూడా అనసూయ కనిపించింది. ఈ రౌండ్ వేయడం ఒకసారి గమనించినట్టయితే అనసూయ మెగాస్టార్ సినిమాలోని ప్రతి ఒక్కరితో కూడా యాక్ట్ చేసేసింది. సో ఇప్పుడు రామ్ చరణ్ కూడా కొరటాల శివతో తన తండ్రి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఓ 30 మినిట్స్ రోల్ చేస్తున్నారంటే రంగమ్మత్త కూడా ఉంది అంటున్నారు. మరి ఏంటి, రంగమ్మత్త ఎక్కడుంటే మెగా ఫ్యామిలీ అక్కడ ఉంటుందా, లేదా మెగా ఫ్యామిలీలంతా ఉన్న చోట రంగమ్మత్త ప్రదక్షిణ చేస్తోందా అనే టాపిక్ మాత్రం రైజ్ అవుతోంది. ఏది ఏమైతేనే ఆమె బాగా కలిసి వచ్చింది మెగా ఫ్యామిలీకి. అందుకే కనీసం ఓ రోల్ అని ఆమె కోసం సృష్టించాలనుకుంటున్నారట మెగా హీరోలు. అందుకే కాబోలు ఇందులో కూడా కనిపిస్తోంది రంగమ్మత్త. మరి ఎలాంటి గ్లామరస్ రోల్ నైనా చాలా ఛాలెంజింగ్ గా చేసేటువంటి అనసూయ క్యారెక్టర్ ఏ విధంగా ఉందో చూడాల్సిందే, వెయిట్ చేయక తప్పదు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.